ఈరోజు దేవుని వాగ్దానం హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేయుదును అని చెప్పాను. తన నోటి మాటతో శూన్యముగానున్న సమస్తమును పలికి సృష్టించిన పరిశుద్ధ గ్రంథములోని దేవుడు 11వ అధ్యాయం ఆదికాండంలో బాబెలు గోపుర నిర్మాణము దగ్గర భాషలు తారుమారైన తరువాత హారానులో నివసిస్తున్న తెరహు కుటుంబంలోని అబ్రహాముకు ప్రత్యక్షమై చరిత్ర ప్రకారము తండ్రి తయారు చేసిన బొమ్మలను బయటికి తీసుకుని వెళ్ళి అమ్ముచున్నప్పుడు అబ్రాము హృదయంలో ఎన్నో ప్రశ్నలు. నేను తీసుకుని వెళ్ళి అమ్ముచున్న ఈ బొమ్మలు సృష్టికర్త దేవుడు ఎలా అవ్వగలరు అని ఆలోచించుకుంటూ ఉండగా ఓ రోజు తండ్రితో ఇలా, నాన్న, రాత్రి అమ్మగా మిగిలిన బొమ్మలను గదిలో నుంచి తలుపులు మూసి వచ్చాను, కానీ ఉదయాన నేను వెళ్ళి చూసేసరికి వాటిలో ఉన్న పెద్ద బొమ్మ మిగిలిన బొమ్మలతో వాదించి ఒక ఆయుధం తీసుకొని అన్నిటినీ కొట్టగా అన్నీ పూర్తిగా పగిలిపోయాయి అని చెబుతాడు. తండ్రి అబ్రాముతో, నీవు నాతో అబద్ధం చెబుతున్నావు, ఏమైందో చెప్పు. బొమ్మల గంప తల మీద నుండి దించుతుండగా చేయి జారి అవి పడిపోయాయి, పగిలాయి అని నాతో చెప్పు, కానీ అబద్ధం చెప్పవద్దు, ఎందుకంటే ఆ బొమ్మలలో జీవం లేదు గనుక అవి కొట్టుకోవు, ఒకదానికొకటి పగలగొట్టుకోవని చెబుతాడు. అబ్రాము తన తండ్రితో, జీవము లేని ఈ బొమ్మలు మరి సృష్టికర్త ఎలా కాగలవు? ఈ బొమ్మల నిర్మాణం చేసింది మనమే కదా అని చెబుతారు. ఇలాంటి పరిస్థితుల మధ్య అబ్రాము నిజదేవుడు, సృష్టికర్త, మానవాళిని పుట్టించి పాలించి రక్షించే దేవుని కొరకు అన్వేషిస్తున్న దినాల్లో అబ్రాముకు 75 సంవత్సరాల వయస్సు, షారా తన భార్యకు 65 సంవత్సరాల వయస్సు. అప్పటికి వారికి పిల్లలు పుట్టలేదు. ఎంతో నిరుత్సాహంతో, బాధతో జీవితం దైవాన్ని గుర్చిన ప్రశ్నల మధ్య కొనసాగుతుండగా ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముకు దేవుని ప్రత్యక్షత, దేవుని స్వరం, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో దేవుడు మాట్లాడడం జరిగింది. ఈ ధ్యాన వాక్యంలో మనకు అబ్రహాము తనతో మాట్లాడిన దేవుడు కనబడతారు. దేవుని కంటే గొప్పవాడు లేడు గనుక ఆయన అబ్రహాముకు సంతానమును గూర్చి, వారి గొప్ప జీవితమును గూర్చి ప్రమాణం చేసినప్పుడు తన తోడని ప్రమాణం చేశారని హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో చెప్పబడింది. ఈ ధ్యానంలో మనము గుర్తించవలసిందేమంటే, ఆయన నిశ్చయముగా అని చెప్పి అబ్రాము జీవితంలో అన్ని ఆశీర్వాదాలు అనుగ్రహించినట్టు గ్రంథములోని ప్రతి వాగ్దానం చెప్పిన దేవుడే నెరవేర్చునని మనం పూర్తిగా విశ్వసించాలి. అబ్రాము దేవుని నమ్మెను అని పరిశుద్ధ గ్రంథంలో పూర్తిగా చెప్పబడింది. ఎన్నో చోట్ల మనం చదువుతాం, నేను నిన్ను ఆశీర్వదింతును అన్నట్లే తదుపరి అబ్రాము దాసుడు ఎలియాజరు తాను మాట్లాడవలసిన అవసరం, తన కుమారుని వివాహాన్ని గూర్చి మాట్లాడే సమయంలో ఆదికాండం 24వ అధ్యాయం 35వ వచనంలో, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయనని చెబుతాడు. ఆశీర్వాదానికి మూలం నరుని కష్టం కాదు, యెహోవా దేవుని మాటయే అని సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో చదువుతాం. ఆదికాండం 17:2లో మనం దేవుడు అబ్రాముతో, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను ఆశీర్వదించేదనని చెబుతారు. ఆదికాండం 22:7లో దేవుడు పరలోకము నుండి అబ్రహామును పిలిచి, నీకు ఒక్కడై ఉన్న కుమారుని నాకు వెనుక తీయలేదు గనుక నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె భూమి మీదనున్న ఇసుక రేణువుల వలె నిశ్చయముగా విస్తరింపజేసేదనని దీవిస్తాను. ద్వితీయోపదేశకాండం
1 అధ్యాయం 10వ వచనంలో మీ దేవుడైన యెహోవా మిమ్మును విస్తరింపచేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించారని చెబుతారు. నిర్గమకాండం 32:13లో అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకొనుము, నీవు వారితో చేసిన ప్రమాణము వారు నిరంతరము దానికి హక్కుదారుల అగుదురని వారికి నీ తోడని ప్రమాణము చేసేదివని మోషే దేవునికి జ్ఞాపకం చేస్తారు. అవును, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడని హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో ఎంచుకొని గర్భము ధరించుటకు శక్తి పొందినని చెప్పబడింది. వాగ్దానమును పొంది నమ్మి స్వతంత్రించుకొనిన అబ్రహాము వలె మనమును విశ్వసించి జీవితంలో నిశ్చయముగా అని చెప్పిన దేవుని ఆశీర్వాదం పొందుకుందాం. అట్టి కృప ఆయన మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. ఆమెన్.